దగ్గరకు వచ్చావా గొంతు కోసేస్తాను. చెప్పండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, తెలియక చేసేసానయ్యా. నేను గోపిని నరకాలనుకున్నానయ్యా. ఇంతలో అయ్యగారు అడ్డు వచ్చేసారు. అయ్యగారు ఎదురు నిల్చొని కత్తి పట్టుకునేది ధైర్యం నాకు లేదయ్యా. ఈ విషయం బయటికి తెలిస్తే ఊరు మొత్తం ఏకమై నా కుటుంబాన్ని తగలెట్టేస్తారయ్యా. వాళ్ళ చేతుల్లో చావడం కన్నా మీ చేతులతోనే నన్ను చంపేయండి అయ్యా. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. తెలియకుండానే చేసుండాలి. ఆయన ఎదురుగా నిలబడి కత్తి రువ్వడానికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి రా ధైర్యం ఉంది? ఆయన పులి. తెలియకుండానే చేసుండాలి. ఈ ఇంటి గడపికొచ్చి నా ప్రాణాలు కాపాడండి అని అడిగిన వాళ్ళ ప్రాణాలు కాపాడమే రా మా వంశానికి అలవాటు. అనవసరంగా ఎవరి ప్రాణాలు తీయం. అయ్యా, మా నాన్నకేం కాకూడదని ఆ వీరభద్రుని వేడుకో పో. అయ్యా, ఇక మీద భవాని ఇంటి వైపు కూడా పోనయ్యా. ఎక్కడికైనా దూరంగా పోతానయ్యా. అక్కడికే పో. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. పో. ఎవరు దగ్గరికి రాకండి. అయ్యా, మీరు బయలుదేరండి అయ్యా. త్వరగా బండి తీరా. అయ్యా, మీరు తొందరగా బయలుదేరండి. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకే డాక్టర్. ఆయన కాన్షియస్ లో లేరు సార్, కొంచెం వెయిట్ చేయండి. సార్, లోపలికి వెళ్ళకూడదు. ఇలా రండి. నువ్వు బన్నీ బన్నీ డాక్టర్. బన్నీ బన్నీ. నాన్న, మీ గొంతు తెగి అంత రక్తాన్ని చూసిన తర్వాత కూడా మీ మాటకి కట్టుబడే నేను ఓర్పుగా ఉన్నాను. మీరు చెప్పినట్టు ఈ 3 రోజుల జాతరని ఏ గొడవ లేకుండా పూర్తి చేశాను. మీరిచ్చిన మాటని నేను కాపాడాను నాన్న. ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వండి. రేపు జరగబోయే చివరి రోజు జాతరకి మీరు రావాలి. మన కొలిచే వీరభద్రుడు నిజంగా ఉంటే జాతరని మీరొచ్చి పూర్తి చేస్తారు. నాన్న, ఈ డాక్టరు, ట్రీట్మెంట్, మాత్రం మందులు ఇవన్నీ నాకు తెలియవు నాన్న. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను మాట్లాడితే మీకు వినిపిస్తుంది. జాతరకి రేపు మీరు వస్తారని నమ్ముతున్నాను. మీరు రావాలి. వస్తారు. వస్తారు. అయ్యా, పూజలు ప్రారంభించి ఏటుగట్టుకు వెళ్లే సమయం అయ్యింది. అయ్యగారు ఇప్పుడు వచ్చేస్తారుగా. నాన్నగారు. అయ్యా అయ్యా, మన భీముడు తాడు దంచుకుని జనం మధ్యకి వెళ్ళిపోయిందయ్యా. భీముడు, నా మాట విను.
అన్నా ఆయనకేదో అయిందన్నా. అయ్యా ఏమైందయ్యా మీకు? మా కళ్ళు కప్పేశారు కదయ్యా, 3 రోజులుగా దాచుంచారు కదయ్యా. 3 రోజుల నుంచి నాటకం ఆడి మమ్మల్ని ఎదురు చేసేసారు కదా. అన్నా వదిలే అన్నా, ఆ ముత్తనూరు ఈ పని చేసి ఉంటారు. రై కత్తులు తీసుకుంటారా. ఎప్పుడైతే అయ్యగారు మీరు చేయి చేసుకున్నారో ఇక ఒక్కడు కూడా బతికుండకూడదు. వాడు వదిలిపెట్టకూడదు. నా మీద దెబ్బ పడిన మరుక్షణమే వీడు కత్తి పట్టుంటే వీడి వేగానికి కోపానికి ఆ ఊళ్ళో ఒక్కరూ ప్రాణాలతో మిగిలుండేవారు కారు. కానీ నేను అన్న ఒక్క మాటకి కట్టుబడి ఆవేశపడకుండా ప్రశాంతంగా 4 రోజులు జాతర జరిపించి గొడవలు రాకుండా చూసుకున్నాడు. తన వయసుకు మించిన భారాన్ని మోస్తున్నాడు. జాతర జయప్రదంగా పూర్తయ్యేదాకా ఇక్కడ ఎలాంటి గొడవ జరగకూడదు. మీరు కానివ్వండి. వీరభద్రుడి దగ్గర నేను కొడుకుని అడిగితే నాకు తండ్రిని ప్రసాదించాడు. ఇక నా వంశానికి అంతా వీడే. ఇవ్వండి పూజారి గారు. అన్నా కనపనా, మన సింగడు కనిపించట్లేదు. గొలుసులు తెచ్చుకొని పారిపోయాడు. ఏమంటున్నావురా? రే పోయి వెతకండి రా. వాడిని వదిలింది నేనే. గోపి ఏడి? గోపి గోపి బావా, మీరెవరినైతే కాపాడాలనుకున్నారో వాడినే ఎత్తుకుపోయారు. ఇక మనం చూస్తూ ఊరుకోకూడదు. రోజు వాళ్ళందరినీ అంతం చేసేయాలయ్యా. వద్దు, మీరెవరూ వద్దు. అంతా వీడు చూసుకుంటాడు. ఇంకా ఊరుకునేది లేదు. ఆ వీరభద్రుడి సాక్షిగా చెప్తున్నాను, ఏది మిగులు తగులు పంచకుండా మొత్తం అంతా పూర్తి చేసి ఏటిగట్టు దగ్గరికి రా. అడ్డొస్తున్నా ఉన్నాగా. ఇప్పుడు అడ్డు రాకపోతే కత్తికి తన మన ఆయన భేదం తెలీదు. దానికి ఎదురొచ్చిన వాళ్ళని అది తన వాళ్ళైనా పగ వాళ్ళైనా నరుకుతుంది. వాడి వంశంలో ఒకటి కూడా మిగిలికూడదన్నావుగా. ఇప్పుడు నీ వంశమే లేకుండా పోయేది. వాడు నీకు అన్నా తమ్ముడా అని అడిగావు కదా. అవును, ఈ ఊళ్ళో పుట్టిన ఒక్కొక్కరిని ఒకే రకంగాను ఒకే రక్తంగాను చూస్తున్నావు. ఎవరు మాకు పరాయి వాళ్ళు కాదు. జరిగిన రక్తపాతం చాలకపోతే, ఇంకా నీ కోపం తీరలేదంటే, ఇక్కడున్న వాటిలో 10నైన కత్తితో ముందు నన్ను నరకు, ఆ తర్వాత వాడిని నరకు. నేను మా అమ్మని చూడలేదు. మా నాన్నే నాకంతా.
ఈ రోజు వరకు మా నాన్న కాళ్ళు తప్ప ఇంకెవరి కాళ్ళు పట్టుకోలేదు. ఈ సీమ మేలు కోసం బతిమాలుతున్నాను. అన్నిటినీ వదిలే. 7 సంవత్సరాలుగా ఈ ఊరు వర్షాన్ని చూడలేదు. జాతరని పూర్తి చేయడం వల్లనో వీరభద్రుడి మొక్కు చెల్లించడం వల్లనో వర్షం పడదు. ఎప్పుడైతే నీ పగ మొత్తం చల్లారి మనసు కరిగి నీ కళ్ళలోంచి కన్నీటి చుక్క కాడుతుందో అప్పుడే వర్షం పడి అందరి బతుకులు బాగుపడతాయి. అన్నమాట ప్రకారం